ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. వేసవి తాపానికి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఓవైపు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండగా మరోవైపు ఉక్కపోత, ఈదురుగాళ్లు, కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో పట్టణంలోని రోడ్లు కావచ్చు, మిగతా ఏరియా అంతా కూడా భగభగలాడిపోతుంది. చూడొచ్చు, ఆదిలాబాద్ పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ఏరియాలంతా కూడా జనం లేక చాలా పల్చగా మారిపోయారు. 44.4 డిగ్రీలతో పాటు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్న నేపథ్యం. ఈసారి కొంత నిర్మల్ జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ప్రధానంగా ఈ ఎండ తీవ్రత వల్ల ఈ వేడితో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. చాలా వృద్ధులు, చిన్నపిల్లలంతా కూడా చాలా సతమతమవుతున్నారు ఈ ఎండకి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బలతో ఒక 2-3 మృత్యువాత పడ్డట్టు కూడా సమాచారం. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కడ కూడా కూల్ డ్రింక్స్ లాంటివి ఏవి తీసుకోకుండా కేవలం పండ్ల రసాలు, జ్యూస్లపై మాత్రమే ఆధారపడాలని చెప్తున్నారు. ఉదయం 9:30-10 గంటలకి ఎండ తీవ్రత ప్రారంభమవుతుంది. సాయంత్రం 5-5:30 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఏమాత్రం కూడా తగ్గలేదు. ఈ ఎండ తీవ్రతతో పాటు వడగాలులు చాలా వేగంగా తీవ్రంగా వీస్తున్నట్టుతో జనం ఈ వడగాళ్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండాకాలంతో పాటు మెయిన్గా నీటి ఎద్దడైతే ఆదిలాబాద్ పట్టణంలో చాలా తీవ్రంగా నెలకొందనే చెప్పుకోవచ్చు. 31 వార్డులు, మొత్తం 30 వార్డుల్లో దాదాపు నీటి ఎద్దడ తీవ్రంగా నెలకొంది. 36 వార్డులు ప్రస్తుతం ఉండగా కొన్ని వార్డులు మినహా మిగతా అన్ని చోట్ల కూడా గత వారం 10 రోజులుగా నీటి సరఫరా లేక జనమంతా కూడా అవస్థలకు గురవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ వేసవిలో చాలా టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంది. దానికి తోడు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ఈదురుగాలులకు తోడు అధికారులు మెయింటెనెన్స్ పేరుతో గంటల తరబడి విద్యుత్ పవర్ కట్ చేయడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారనే చెప్పుకోవచ్చు. చాలా దీనమైన పరిస్థితి. సో ఖచ్చితంగా కొన్ని ఏర్పాట్లు అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండి పట్టపగలు బయటకు రావద్దన్నది మాత్రం అటు వైద్యులు కావచ్చు, ఇటు అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్.